అమెరికా అధ్యక్షులలో బెస్టు, వరస్టు, ఎక్సలెంటు ఇట్లా చెప్తే వాస్ట్ ఆఫ్ వరస్ట్ అనేటటువంటి వాడు ఎవడన్నా ఉంటే బైడెన్ అవుతాడు. ఎందుకంటే తనకున్నటువంటి విచక్షణాధికారం, విశేష అధికారాలని దుర్వినియోగం చేయడం అన్నటువంటిది వాడు అనొచ్చాము. ఎందుకంటే పోతున్నాడు కాబట్టి. అంత దరిద్రుడు ఇంకెవరు ఉండరేమో. మర్డర్లు చేసిన వాళ్ళకి వేలాది మందికి క్షమాభిక్ష పెట్టేశాడు తను పోతా తనకున్న విచక్షణ అధికారాలతో. మరి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎంత డబ్బులు తీసుకున్నాడో, వాళ్ళ కొడుకు ఏమన్నా ఈ బేరాలు చేసేయడం తెలియదు. తాజాగా ఏకంగా 2500 మందికి మాదక ద్రవ్యాల కేసులో క్షమాభిక్ష పెట్టేశాడు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో 2 రోజులు తన పదవిని వదులుకోబోతున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న శ్వేతసౌధంలోకి అడుగుపెట్టబోతుంటే చివరి రోజుల్లో అధ్యక్షుడు బైడెన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా క్షమాభిక్షలు, తీవ్ర నేరాల్లో శిక్ష పడిన వాళ్ళకి ఆయా శిక్షలు తగ్గింపు వంటి నిర్ణయాలతో రికార్డు సృష్టించాడు. మాదక ద్రవ్యాల కేసులో దీర్ఘకాలికంగా జైల్లో మగ్గుతున్న 2500 మందికి శుక్రవారం ఒకే ఒక్క రోజులో క్షమాభిక్ష ప్రసాదించేశాడు. అధ్యక్షుడిగా తనకుండే క్షమాభిక్ష అధికారాలను వినియోగించి నిర్ణయం తీసుకున్నట్టు బైడెన్ చెప్పాడు. తాజా నిర్ణయంతో అమెరికా అధ్యక్షులుగా చేసిన వాళ్ళు ఇప్పటివరకు ఎవరు ప్రసాదించిన క్షమాభిక్షలు, శిక్ష తగ్గింపులు చేసిన అధ్యక్షుడిగా బైడెన్ రికార్డు సృష్టించినట్టయింది. చారిత్రాత్మక తప్పులు, శిక్షల అసమానతలను తగ్గించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందన్నాడు. 2500 మంది పేర్లను అధ్యక్ష భవనం బయటపెట్టాల. అదేవిధంగా సోమవారంలోగా మరిన్ని క్షమాభిక్షలు ప్రసాదించేందుకు, శిక్షలు తగ్గించేందుకు తన ప్రయత్నం కొనసాగుతుందని కూడా చెప్పొచ్చాడు. ఇదే సందర్భంలో కరోనా సమయంలో శిక్షలు పడిన గృహ నిర్బంధంలో ఉన్న 1500 మంది శిక్షలను బైడెన్ గత నెలలో తగ్గించాడు. గతంలో అధ్యక్షుడు గారించి రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తన పదవి నుండి దిగిపోయే చిట్ట రోజున కేవలం 140 మందికి శిక్షలను తగ్గించి క్షమాభిక్షలు ప్రసాదిస్తే దాన్ని రచ్చరచ్చ చేసినటువంటి బైడెను ఏకంగా ఇప్పుడు వేలాది మంది క్షమాభిక్షలు పెట్టేశాడు అనమాట.